హే ఇన్వెస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక 2 BHK ఫ్లాట్ చూడడానికి వచ్చామండి. ఇది వచ్చేసరికి వెస్ట్ నార్త్ కార్నర్ లో ఉంది. సో చూసుకుంటే మనకి ఇదన్నమాట కార్నర్ ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్ కి వాస్తు ప్రకారంగా ఈశాన్యం మూల లో ఉందండి ఈ ఫ్లాట్. సో వాస్తు ప్రకారం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. యాక్చువల్ గా మన ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, గానీ మనం ఎంట్రీ అవుతుంది ఈస్ట్ లోకి వెళ్తున్నాం అండి. సో చూసుకుంటే మనకి హాల్ చాలా పొడుగ్గా ఉంటుంది. సో వీళ్ళు మోడిఫికేషన్ చేయించుకున్నారనమాట. మనకి ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ అన్ని చూసుకుంటే అన్ని ఒకలా ఉంటాయి, కానీ ఈ ఫ్లాట్ మాత్రం కస్టమైజ్ చేయించుకున్నారు వీళ్ళు. సో యాక్చువల్ గా వీళ్ళకైన కాస్ట్ అయితే మాత్రం ఇక్కడ చూసుకుంటే ఈ గ్రెనైట్ వర్క్స్ వీటి అన్నిటికీ కూడా టోటల్ గా 38 లక్షల దాకా అయ్యింది. సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. దీని గవర్నమెంట్ వాల్యూ 25 లక్షలు ఉందన్నమాట. ఈ బ్యాంక్ లోన్ సుమారుగా 36 నుంచి 38 లక్షల వరకు వస్తుందన్నమాట. మీ శాలరీ ఎలిజిబిలిటీని బట్టి మీకు లోన్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. దీనికైతే మనం 38 లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. సో మనకి ఇది కస్టమైజ్ చేయించుకున్నారనమాట. ఒక బెడ్రూమ్ తీసేశారు. సో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఇదైతే 3 BHK ఫ్లాట్, కానీ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. చూసుకుంటే మనకి హాల్ చాలా పొడుగ్గా వచ్చిందండి. డైనింగ్ కూడా మనం పార్టీషన్ చేయించుకోవచ్చు కావలిస్తే. ఒకటి వచ్చేసరికి బెడ్రూమ్ ఇదన్నమాట. ఇది బెడ్రూమ్. లోపల వాష్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంటుందండి. వాష్రూమ్ మనం మోడర్న్ గా మనం గ్లాస్ వర్క్ చేయించుకుని ఇంకా మోడర్న్ గా తయారు చేసుకోవచ్చు వాష్రూమ్ లోపల. సో ఇలా ఉంటుందన్నమాట. మనకి డబుల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు కూడా ఇలాగే ఉంటాయి అనమాట. 2 బెడ్రూమ్స్ కి 2 వాష్రూమ్స్ కూడా ఇలాగే పెద్దవిగా ఉంటాయి. సో మనకి దేవుడి గది కూడా ఉంది అండ్ కిచెన్ కూడా ఉంది పక్కనే. ఆగ్నేయం కిచెన్ అనమాట. అంతా వాస్తు ప్రకారంగా చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్. సో ఎవరైనా ఈ బడ్జెట్ లో కనుక ఉంటే మాత్రం దీని మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 35 లక్షలు ఉందన్నమాట. ఇక్కడ ఫైనల్ గా దీని ప్రైస్ వచ్చేసరికి 28 లక్షలు అండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక 5 lakhs డౌన్ పేమెంట్ కట్టుకుని మీరు మిగిలింది లోన్ కు వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసరికి మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. టోటల్ గా 480 ఫ్లాట్స్ అనమాట. మనకి GSL హాస్పిటల్ ఉంది, పక్కనే నన్నయ్య యూనివర్సిటీ ఉంది అండ్ గైడ్ కాలేజ్ కూడా ఉంది. సో అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మనకి RTC బస్ కూడా వెళ్తుంది. ఎగ్జాక్ట్ గా 1.5 kilometers ఉంటుంది అనమాట హైవేకి, నేషనల్ హైవేకి. RTC బస్ వెళ్లే రోడ్డు అండ్ మనకి స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి. అన్ని రకాల స్కూల్ బస్సెస్ వస్తాయి మనకి. సో అన్ని సదుపాయాలు ఉన్నాయండి మనకి. ఇక్కడ పాలు దొరుకుతాయి అండ్ కూరగాయలు లోపలికే వస్తాయి. డెలివరీస్ అన్ని కూడా లోపలికే వస్తాయి. సో మీకు అన్ని కూడా లోపలికే వస్తాయి కాబట్టి మనం బయటికి వెళ్లాల్సిన పని అయితే ఉండదు. రాజమండ్రి జస్ట్ 15 minutes టైం పడుతుంది అనమాట హైవే నుంచి మనం రాజమండ్రి వెళ్ళడానికి. సో మనకి ఇలా ఉంటుంది అనమాట. ఎవరైనా ఈ ఫ్లాట్ ని చూద్దాము అనుకుంటే ఒక 2 hours ముందు మాకు కాల్ చేయండి. మీకు ఈ ఫ్లాట్ ని మేము దగ్గర చూపిస్తాము. నచ్చితే టోకెన్ కట్టుకుని మీరు మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు, బ్యాంక్ లోన్ కి వెళ్ళొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట ఫ్లాట్. మీకు నచ్చితే మాత్రం వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.